ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, కృపకనికరములు కలిగిన దేవ, మీ బంగారు పాదంలో కొందనములు స్తోత్రములు చెల్లించినాం తండ్రి. ప్రభువనైనా మీ కృపను బట్టి మేమందరము ఇక్కడ కూడుకొని మిమ్మల్ని స్తుతించి అయినా మీ వాక్యం ధ్యానించుకుని వాక్యం దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. నా ప్రభువా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమైనట్టు చేయమని ఆ ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రతిమాను వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవుడు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయంలోకే మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సంకాపరి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ కూర్చున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా బాగుంది, చర్చిలో చాలా మంది వచ్చారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మెన్ ఎక్కువ కనబడుతున్నారు. ఎప్పుడు స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉండేది కదా. మరి తప్పకుండా దేవుడు మరి మన సంఘాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇంకా ఎంతో మందిని తీసుకొస్తాడు. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే మరి మనందరికీ కూడా ఎంతో, ముఖ్యంగా సంఘ కాపరి గారికి మరి ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. దేవుడు ఎంతో మందిని తప్పకుండా తీసుకొస్తాడు. ఆ సమయం రావాలి. మనం అన్ని చూస్తున్నాం, ఆ సమయం వచ్చినప్పుడే జరుగుతున్నాయి కదా. అదే విధంగా సమయం వస్తుంది. ముఖ్యంగా మరి అందరూ సమయానికి రావాలని కూడా నేను ఇంకో విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మరి మీ సంఘకాపరి గారు వర్షిప్ చేపిస్తారు. ఎంత చాలా తన శక్తి అంతా ఉపయోగించి ఎంతో సంతోషంతో వర్షిప్ చేస్తారు. మరి అలాగే మీరందరూ కూడా ఆ వర్షిప్ లో మరి పాలుపంపులు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని కోరి ప్రార్థన చేస్తున్నాం. మరి దినము మనము ధ్యానించుకోబోయే అంశము ఏమిటంటే, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు ఉండే వారికి దేవుని యొక్క వాగ్దానాలు ఏమిటి? నీతిని అనుసరించుచు దేవుని వెతికే వారికి దేవుడు ఏ వాగ్దానాలు చేశాడు, లేక ఏ రకంగా ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి చదవబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 51వ అధ్యాయము. మరి మొదటి 7 వచనాలు కూడా మన చదువుకున్నాం. ఇంకా 16వ వచనం వరకు కూడా మరి అదే విషయాలు ఇక్కడ రాయబడినాయి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారులారా నా మాట వినుడి. అది ఎవరిని సంబోధిస్తూ ఈ అధ్యాయము ప్రారంభించబడింది? ఎవరిని సంబోధిస్తూ ఈ అధ్యాయము ప్రారంభించబడింది? ఎవరిని సంబోధిస్తున్నారు? నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారులారా. మరి ఆ దినాల్లో మరి నిజానికి వాక్య భాగము మరి యూదా ప్రజలని మరి తిరిగి రప్పిస్తాను అనే వాగ్దానాన్ని తెలియజేస్తూ దేవుడు పలికిన మాటలు ఇవి. మరి ఈ దినము మనతో కూడా దేవుడు అదే మాటలు తెలియజేస్తున్నాడు. మరి ఎవరైతే నీతిని అనుసరిస్తున్నారో అంటే ఏర్పరచబడిన జనాంగం, ఒక్క మాటలో చెప్పాలంటే ఏర్పరచబడిన జనాంగం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. మరి అది కూడా కొండ మీద ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు ఏమిందో ఒకసారి చూడండి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించను. మరి ఆయన శిష్యులకి ప్రత్యేకంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరి అందరూ కూడా ఏ విధంగా జీవించాలి అనే విషయాలని మరి అక్కడ దేవుడు బోధించాడు. ఇక్కడ నీతిని అనుసరించడం. నీతి అంటే ఏంటి? మరి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ చూసినా నీతిమంతులు నీతిమంతులు అన్న మాట మనం చదువుతూ ఉంటాం.
మరి చాలా మంది గురించి నీతిమంతుడు, యోగు నీతిమంతుడు, అలా నీతిమంతుడు అని మరి రాయబడింది. అంతేకాకుండా కీర్తనల గ్రంథంలో నీతిమంతులకి ఏ ఏ రకంగా దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయి, ఏ విధంగా దేవుని కాపుదల దొరుకుతుంది అనే విషయాలు ఎంతో చక్కగా కీర్తన గ్రంథంలో వర్ణించబడింది. మరి ఇప్పుడు మనం నీతి అంటే ఏంటి అని మనం ఒకసారి చూస్తే, మరి మన జీవితానికి అప్లై చేసుకోవడానికి ఎవరు ఆ నీతిని అనుసరించేవారు అని మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందుని విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. అదండి, నీతిమంతులు ఎవరు ఇప్పుడు? కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముచున్నారో వారే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము ఉంచుతున్నారో వారే నీతిమంతులు. మనం ఒకసారి చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత. చూడండి, ఇక్కడ ఈ మాటకి ఇంకో రకంగా కూడా రాయబడింది. పౌలు గారు చెప్తారు, విశ్వాసము ద్వారా కృప చేతనే మనకి రక్షణ ఎలా దొరికిందండి? విశ్వాసము ద్వారా కృప చేతనే మనకి దొరికింది. మన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మహాకృప వలన దేవుడు మనకి ఉచితంగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆ విధంగా మనము నీతిమంతులము అయ్యాం, రక్షణ పొందుకున్నాం. కాబట్టి మరి సింపుల్ గా చెప్పుకోవాలంటే ప్రతి విశ్వాసే నీతివంతులే, ప్రతి విశ్వాసే నీతివంతులే. కాబట్టి ఇక్కడ మనందరం విశ్వాసమే కదా, మనందరం కూడా నీతివంతులమే. ఎంత గొప్ప ధన్యత! నీతివంతులుగా దేవుడు మనల్ని తీర్చాడు. ఆయన తీర్చాడు. ఆయన రక్తము ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మనల్ని నీతివంతులుగా తీర్చాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈ నీతి, మరి యేసయ్య కూడా నీతి. మరి ఎవరైతే ఆయన బోధల్ని, మరి ఆయన మాటలకి విధేయత చూపిస్తూ అనుసరిస్తూ జీవిస్తామో, మరి వారితో, మరి ఎవరైతే దేవుని వెతుకుచూ ఉంటారో, ఆయన సన్నిధిని వెతుకుచూ ఉంటారో, వారితో పలుకుతున్న మాటలు ఇవి. వారికి ఏ విధమైన ఆశీర్వాదాలని దేవుడు తెలియజేస్తున్నాడు, ఏ విధమైన వాగ్దానాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా మనకే. మరి దేవుడు ఏమి సెలవిచ్చాడో ఒకసారి మనము చూద్దాం. మనతో దేవుడు ఏమి పలుకుతున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఇంకా చూస్తే, మరి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. మరి ఇక్కడ చెప్తున్నాడు, పలుకుతున్నాడు దేవుడు. అంటే మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారు ఒకసారి ఆలోచించుకోండి. ఏ గుంట నుండి మీరు తీయబడ్డారు ఆలోచించుకోండి. అబ్రహామును, మీ పితరులైన అబ్రహామును శారాను గురించి ఆలోచించుకోండి అంటున్నాడు. అంటే మరి ఏర్పరచబడ్డ జనాంగం ఎవరు? ఇశ్రాయేలీయులు. మరి ఇశ్రాయేలీయులు ఏ బండ నుండి చెక్కబడ్డారు? అబ్రహాము గారు. వారి పితరులు ఎవరు? అబ్రహాం గారు. దేవుడు అబ్రహాం గారిని పిలిచాడు. ఎలా పిలిచాడో మనం నెక్స్ట్ వచనంలో చూద్దాం. దేవుడు అబ్రహాం గారిని పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? వాగ్దానాలు ఇచ్చాడు. నీకు సంతానాన్ని కలుగు చేస్తాను. మరి ఆకాశ నక్షత్రాలు, సముద్రంలో ఇసుక రేణువులు ఇవన్నీ కూడా మరి లెక్క పెట్టలేనంతగా నీకు ఆశీర్వాదం, నీకు సంతానాన్ని దయచేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు ఆనాడు అబ్రహాం గారిని పిలిచి, మరి అన్యుల మధ్యలో నుండి పిలిచి ఆయనని ఏర్పరచుకుని ఆశీర్వదించాడు. మరి ఆయన సంతానమే ఏర్పరచుకుబడిన సంతానము ఇశ్రాయేలీయులు. అయితే మనం కూడా అబ్రహాము సంతానమే. ఆ విషయము
మరి మనకి తెలుసు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతారో వారందరూ అబ్రహాం యొక్క సంతానమే. మరి ఆ విధంగా చూస్తే భూమి మీద ఉన్న జనులు ఎవరైనా సరే, ఇశ్రాయేలీలు కావచ్చు, క్రీస్తు ప్రభువు నందు విశ్వాసులు అందరూ కూడా అబ్రహాం గారి యొక్క సంతానమే. మరి ఆనాడు ఏర్పరచబడిన జనాంగం ఇశ్రాయేలీలు అబ్రహాం గారి నుంచి స్టార్ట్ అయింది. ఆ జనాంగం అబ్రహాం గారు మూలరాయి వారికి పితరుడు ఆయన. ఈనాడు మనం ఎవరు? మనకి మూలరాయి ఎవరు? మనం ఏ బండ నుండి చెక్కబడ్డాం? ఇశ్రాయేలీలు మరి పితరుడు అబ్రహాం. అబ్రహాం గారి సంతానం అందరినీ ఇశ్రాయేలీలు అన్నా, ఏర్పరచుకున్న వారు. మనం ఏ బండ నుండి చెక్కబడ్డాం? మనం యేసుక్రీస్తు ప్రభు. ఆ బండ క్రీస్తే మనకి కదా. మనము క్రీస్తునందుని విశ్వాసము ద్వారా దేవుని కుమారులు కుమార్తెలుగా మారాము మనం. కాబట్టి మనం ఏ బండ నుండి చెక్కబడినామంటే యేసుక్రీస్తు ప్రభు అనే బండ నుండి మనము చెక్కబడ్డాం. బండ నుండి చెక్కబడడం అంటే ఒకసారి ఆలోచించేయండి. విగ్రహాలు చేస్తారు కదా, స్టాచ్యూస్ చేస్తూ ఉంటారు, రాళ్ల మీద చెక్కుతారు శిల్పులు. ఆ చెక్కినప్పుడు ఆ షేప్, ఆ శిల్పి, ఒక రాజు విగ్రహం చెక్కుతున్నారు అనుకోండి, ఆ రాజు అంతా ఆ బండలో ఇమిడిపోయి ఉంటారు. ఆ బండకు బయటకు వస్తారా? ఆ బండలోనే ఇమిడిపోయినట్లుగా ఎంతో చక్కగా అద్భుతంగా చెక్కుతారు కదా. ఆ బండలో ఇమిడిపోతుంది, ఆ రూపం బండలో ఇమిడిపోతుంది. కాబట్టి ప్రియులారా, మనము క్రీస్తు అనే బండ నుండి చెక్కబడ్డాం కాబట్టి మనం కూడా బండలోకి మనము ఇమిడిపోయి మనము ఉన్నాం. క్రీస్తు ప్రభువులో మనము ఉన్నాం. ఆయన మనలో ఉన్నాడు, మనము ఆయనలో ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా ఆయన ఏమని? నా మాటలు మీ యందును మీరు నా యందును నిలిచి ఉండిన ఎడలా అంటారు. అది కాబట్టి ప్రియులారా, మనము క్రీస్తు అనే బండ నుంచి మనము ఆ మూలరాయి నుంచి మనము చెక్కబడ్డాము అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఆయనలో ఉన్నాం కాబట్టి మనకి జీవితంలో ఎలాంటి భయము లేదు అనే సత్యాన్ని ఈ 51 అధ్యాయంలో నుండి చాలా జీవితంలో కావాల్సిన ఎన్నో సత్యాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో సత్యాలు మనం నేర్చుకోవాల్సిన సత్యాలు, తెలుసుకోవాల్సిన సత్యాలు, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సత్యాలు. ఇదొక సత్యం ఏంటి? మనము క్రీస్తు అనే బండ నుండి మనము చెక్కబడ్డాం, ఆయనలో మనము ఇమిడిపోయి ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసి తిని. దేవుడు ఎప్పుడు పిలిచాడండి అబ్రహాముని? ఎప్పుడు పిలిచాడు? ఒంటరిగా ఉన్నప్పుడే పిలిచాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరికి విశ్వాసం లేదు. కేవలం అబ్రహాం గారు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి ఏ విధంగా ఆశీర్వదించాడు? పెక్కుమంది ఆయన ఎంత విశ్వాసం ఉంచారు, ఆ సంతానం అంతా కూడా పెక్కుమంది అగినట్లు మరి ఆశీర్వదించాడు. ఎంత గొప్ప విషయం చూడండి. మరి మనం అనుకుంటాం ఒక్కరిమే ఉన్నామండి, భర్తలు అంటారు మరి మేమెంతో మంచిగా ఉండాలనుకుంటున్నా, భార్య అసలే కోఆపరేట్ చేయట్లేదండి, నా వారికి అంత విశ్వాసం లేదు, నా పిల్లలకి అంత విశ్వాసం లేదు అంటారు. భార్యలు అంటారు నా భర్తకు అసలే విశ్వాసం లేదండి, అసలు దేవుడు అంటే భయభక్తులు లేవు, నేను ఒక్కదాన్ని సంసారాన్ని చేయలేకపోతున్నాను అంటారు. ఎలాగ మేము లక్ష్యంలో కొనసాగాలి, ఒంటరిగా నేనేం చేయగలనండి అని అనుకుంటూ ఉంటారు. చాలా మంది అంటారు. మరి అట్టి వారికి ఈ వాక్యము మరి ధైర్యాన్ని ఇస్తుంది. అదే గొప్ప సత్యం. ఇది ఒంటరిగా చాలు, మనం ఒక్కరమా చాలు. చాలా సార్లు ఆ ఒక్కరి నుంచే తర్వాత పెక్కుమంది అయిపోతారు. మన కుటుంబం వస్తుంది, బంధుమిత్రులు వస్తారు మనకు కూడా. కానీ మొదట్లో ఒక్కడమే ఉండొచ్చు. ఆ ఒక్కడం కూడా ఆయన విశ్వాసంలో మనం నిలిచినట్లయితే మరి తర్వాత ఆయన పెక్కుమందిగా మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది మనం చూసాము చరిత్రలో కదండి, చరిత్రలో చూసాం. ఒక్క అబ్రహాముని పిలిచాడు, ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది.
శారా, తర్వాత ఆయన పిల్లలు, మరి ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ ఇశ్రాయేలీలు ఎంత గొప్పగా ఇప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగం భూమి మీద గొప్ప స్ట్రాంగ్ నేషన్ గా అన్నిలు కూడా అంటారు కదా. ఎప్పుడైనా ఈ మధ్య కూడా వీడియోలో చూడొచ్చు, అన్నిలు కూడా అంటారు. అది చాలా చిన్న ప్లేస్ అంటే కదండి, హైదరాబాద్ అంతా కూడా ఉండదంట. అంత ప్లేస్ అంత స్ట్రాంగ్ గా ఎలా ఉంది అని మరి ఆశ్చర్యపోతూ ఉంటారు. వారి వ్యవసాయం చేసే టెక్నిక్స్ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉపయోగిస్తూ ఉంటాయి. ఎంతో మందికి మార్గదర్శకంగా ఉంది వారు ఉపయోగించే టెక్నాలజీ. పెద్ద పెద్ద సైంటిస్ట్ వాళ్ళలోంచి వచ్చారు, పెద్ద పెద్ద ధనవంతుల వాళ్ళలోంచి వచ్చారు. ఇవన్నీ మన కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఒంటరి అన్న మాటకి మనం ఇప్పుడు కూడా భయపడక్కర్లేదు. మనకి ఎప్పుడైనా జీవితంలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, నేను ఒంటరి అన్న పరిస్థితి వచ్చినప్పుడు, మనం ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి దేవుడు, అందరినీ మించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనకి తోడుండగా మనం ఎప్పుడు కూడా మేము ఒంటరిని అని ఎప్పుడు కూడా అనుకోవడానికి వీలు లేదు. ఇంకొక వాక్యం మనం చదివితే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తి చూసి తెలుసుకొనుడి, దాని రాజవీధుల్లో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకంగా నుండి యాత్రిస్తున్న ఒకడు మీకు కనపడిన ఎడల నేను దాన్ని క్షమించును. ఎంత చక్కగా ఉందో చూడండి. మొత్తం యెరూషలేములో తిరగండి అంటున్నాడు ప్రవక్త ద్వారా దేవుడు. తిరిగి చూడండి, ఎవరైనా ఒక్కళ్ళు, ఇద్దరు కూడా అనట్లేదండి, ఒక్కళ్ళట ఎలా జీవించుతున్నా వాళ్ళు న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించాలంట. మనం అనుకుంటాం, ముందు అసలు అది జరగదు డిసైడ్ అయిపోతామండి కదా. మనం ఇలా ఉంటే, ఇంత మంచిగా ఉంటే ఈ లోకం మనల్ని యాక్సెప్ట్ చేయదని, మనమే లోకం మనల్ని మోసగిస్తుంది అని మనమే డిసైడ్ అయిపోయి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం కూడా చెయ్యరండి. చాలా మందిని చూస్తాం మనం కదా, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం కూడా చేయరు. దేవుడు అంటున్నాడు, దేవునికి తెలుసు మనం మానవ మాత్రులు అని. ముందు అసలు మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా, అది ఇంపార్టెంట్. చర్చ్ 10 గంటలకు అంటారు, కష్టం లేండి అప్పుడు వెళ్ళడం. 10 గంటలకు వెళ్ళడం కష్టం. సరే మాస్టర్ గారు 10:30 అంటారు, 10:30కి కష్టం అండి. ఎప్పుడు పెట్టినా గంట కలుపుకుంటూ ఉంటారు కదా. 10:30 అంటే 11:30కి వస్తారు. పక్కన పోనీ 11:30కి పెడదాము, మీరందరూ మిస్ అయిపోతున్నారు, వర్షిప్, వాక్యాలు, పాటలు అంటే 12:30కి వస్తారు. అప్పుడు మిస్ అయిపోతారు. ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. మన జీవితం అంతా లేదు, నేను సమయానికి దేవుని ఆలయానికి వెళ్ళాలి, మనం ప్రయత్నం చేయాలి. మరి ప్రొద్దున్నే మనం ప్రార్థన చేసుకోవడం సమయం లేదు, ప్రయత్నం చేయాలి. న్యాయంగా జీవించడానికి, న్యాయం జరిగించుచు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించుచున్న ఒక్కడు మీకు కనబడితే చాలు. అది దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉండడానికి మనం చేసే ప్రయత్నాన్ని దేవుడు తప్పకుండా చూస్తాడండి. చూసి ఒక్కరు కనిపించిన మొత్తం యెరూషలేముని ఏం చేస్తాడట, ఆయన క్షమిస్తాడట. మొత్తం రాజ్యాన్ని క్షమిస్తాడు ఒక్కరుంటే. మొత్తం రాజ్యాన్ని క్షమించినప్పుడు కుటుంబంలో ఒక్క స్త్రీ, ఒక భార్య ఉంటే కుటుంబాన్ని రక్షించడా? 25:1 మనం చూస్తున్నాం, ఒక్కరుంటే మొత్తం రాజ్యాన్ని క్షమిస్తాను అంటున్నాడు. మరి ఒక్క భర్త ఒక్కడు నా విశ్వాసంగా ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించడా, క్షమించడా? పిల్లల్లో పోనీ తల్లిదండ్రులకు తెలియడం లేదు, పిల్లల్లో ఒక్కరుంటే ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించడా, క్షమించడా? చాలండి, ఒక్కళ్ళు చాలు. ఒక్కళ్ళ ప్రార్థన, ఒక్కళ్ళ కన్నీటి ప్రార్థన మన కుటుంబాల్లో అద్భుతాలు చేస్తాం.
ఒక్కళ్ళ ప్రార్థన చాలు. కాబట్టి ప్రియులారా, అబ్రహాం గారిని ఒక్కరుగా ఉన్నప్పుడు మరి దేవుడు పిలిచి అద్భుతంగా ఆయన విశ్వాసం ద్వారా ప్రతి పరీక్ష కూడా ఎవరికి పెట్టాడు దేవుడు? అబ్రహాం గారికి కదా పెట్టాడు. ప్రతి పరీక్ష ఎవరికి పెట్టాడు? ఆ ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచిన అబ్రహాం గారికే ప్రతి పరీక్ష పెట్టి ఆ మరి చివరికి ఆ ఇస్సాకును బలి ఇచ్చే ఆ పరీక్షలో మరి ఆయన పాస్ అయినప్పుడు మరి దేవుడు ఎంతో గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చాడు. కుటుంబానికి పిల్లలకి మరి ఆయన ఆశీర్వాదాలు ఇచ్చాడు. మరి ఇదే మాట మన దేవుడు అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచే ఆశీర్వాదాలు మన లూకాసు సువార్త కూడా తీయండి ఒకసారి. మేరీ మరియ తల్లి మాట్లాడిన మాటల్లో కూడా మనము ఈ మాటలు మనం చూడవచ్చు. మరి లూకాసు సువార్త 1వ అధ్యాయము 54వ వచనం. మరి అమ్మ మాట్లాడుతున్న మాటలు అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అబ్రహాం గారిని ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి ఆయనకు వాగ్దానం చేశాడు. ఏమని? మీ సంతానానికి యుగాంతము వరకు కూడా నేను ఆశీర్వదిస్తాను, సహాయం చేస్తాను, కనికరిస్తాను. కనికరించడం అంటే ఏంటంటే మనం తప్పు చేసినా పోనీలే పాపం అనుకోవడమే కనికరం కదా. స్ట్రిక్ట్ గా కఠినంగా అదిగో నువ్వు చేస్తావు ఇది అట్లా కాకుండా మరి పోనీలే అని చాలి పడతా ఉంటాడు దేవుడు. మరి కనికరించి సహాయం చేస్తాను అన్నట్లుగా మరి ఆయన సంతానమైన ఆయన ద్వారా వచ్చిన ఏర్పాటు చేయబడిన జనాంగానికి ఆయన ఏం చేశాడంటే సహాయము చేశాడు. పిల్లలకి ఆయన సహాయం చేసినట్లుగా మనం చూసి జనరేషన్స్ కి సహాయం చేశాడు. ఎవరి ప్రార్థన? ఎంతమంది విశ్వాసం? ఒక్కడి విశ్వాసం. పిల్లలు చాలా మంది అనుకుంటారు మేము చాలా చదివేసుకున్నాం, చాలా కష్టపడి చదివేసుకున్నాం, చాలా కష్టపడి అందుకే మాకు ఇంత మంచి జాబ్ చేస్తున్నా అనుకుంటారు. విశ్వాసుల కుటుంబాల సంగతి మాట్లాడుతున్నాను నేను. చదవాలి, చదవకుండా దేవుడు ఇవ్వడం. కానీ దాని వెనుక వారి పితరుల ప్రార్థన ఉందన్న సంగతి ఎప్పుడు కూడా మర్చిపోదు. అది వారి పితరుల ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన బట్టి దేవుడు జనరేషన్స్ ని ఆశీర్వదిస్తాడు. చూడండి, ఎప్పుడైనా ఒక ఫౌండర్ ఉంటాడు. ఇప్పుడు మన లైలా కాలేజ్ తీసుకోండి, ఆయన ఫౌండర్ ఎవరు? ఫాదర్ బాలయ్య. మరి ఆయన మనం ఊహించుకోవాలి, నేనో చూడలేదు ఆ ఫౌండేషన్ స్టోన్ వేయడం కానీ అక్కడ ప్రార్థన చేయడం కానీ నేనో చూడలేదు, కానీ నేను ఊహించుకుంటాను అప్పుడప్పుడు. మరి ఆయన ఎంత ప్రార్థన చేసి ఉండొచ్చు ఆ కాలేజీని స్టార్ట్ చేసినప్పుడు కదా. ఎంతో ప్రార్థన చేస్తారు. దేవా జనరేషన్స్ లో కూడా మరి కాలేజీని దీవించి ఆశీర్వదించు అని మరి వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా మరి దేవుడు మరి ఆ అభివృద్ధిని విత్ ఇన్ నో టైం అంటారా 20 years లో ఎంత అభివృద్ధి దేవుడు దయచేసి. అలాగే సిఎంసి ఉంటుంది కదా, హాస్పిటల్, సిఎంసి హాస్పిటల్. మరి ఆ ఫౌండర్ ఆవిడ ఎంత ప్రార్థన చేసి మరి ఆ హాస్పిటల్ని ఆవిడ ప్రారంభించింది. మరి తర్వాత ఎంత మందికి ఆ హాస్పిటల్ మరి దీవెనకరంగా మారింది. ఎంతో మంది అక్కడికి వచ్చి రక్షణ పొందిన వారు కూడా ఉన్నారు, స్వస్థత పొందిన వారు ఉన్నారు. మరి ఆ విధమైన ఆశీర్వాదాలు ఎలా ఇచ్చాడు దేవుడు? ఎంతమంది ప్రార్థన? అది ఎంతమంది ప్రార్థన? ఒక్కడే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒంటరి అన్న ఫీలింగ్ మనకి అవసరం లేదు. నేనేమి చేయగలను అన్న భయం కూడా అవసరము లేదు. మరి మన సంఘ కాపరి గారు కూడా వీళ్ళెవరు కోఆపరేట్ చేయట్లేదు, నేను ఒక్కడిని ఏం చేయగలదని తలంపులు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు వస్తాయి తప్పకుండా. కానీ దేవుడు మనకి తోడుంటాడు. అభివృద్ధి ఇచ్చేది ఆయనే.
నాటడం మన పని, నాటడం మన పని, నీళ్లు పోయడం మన పని, అభివృద్ధి ఇచ్చేది ఎవరు? దేవుడు. మనం నాటినంత మాత్రం, నీళ్లు పోసినంత మాత్రం అభివృద్ధి వచ్చేది, అభివృద్ధి మలిచేది దేవుడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకున్న ఇంకో సత్యం ఏమిటంటే, మరి ఒంటరి అని మనం ఎప్పుడు కూడా భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. దేవుడు మనం ఆ ఒంటరితనంలో దేవుని ఎంత భయభక్తులు కలిగి, దేవుని ఎంత గొప్ప విశ్వాసము కలిగి మనము జీవించినట్లయితే దేవుడు ఎక్కువ మందిగా బహు గొప్పగా మరి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనము వాక్యంలో చూస్తున్నాం. మరి ఇంకొక సత్యం కూడా మనం చూద్దాం. బహుశా 3 వచనాలతోనే మనకి ఆపాల్సి వస్తుందేమో, సమయం అవుతుంది. దేవుని చిత్తమైతే నెక్స్ట్ నేను వచ్చినప్పుడు కూడా ఇది కంటిన్యూ చేస్తాను. ఇంకొక సత్యం నేర్చుకుని మనం ముగిద్దాం. 3వ వచనం, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములను యెహోవా తోటవలె నగనట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. ఇది ఒక గొప్ప సత్యము, గొప్ప వాగ్దానం. ఇది మనకి యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. మరి సీయోను అంటే ఇశ్రాయేలు జనం, ఆయనకి మరి యెరూషలేము సీయోను. ఇప్పుడు మనం కూడా ఆయనకి సీయోనే, ప్రతి విశ్వాసి ఆయనకి సీయోనే, ప్రతి విశ్వాసి కూడా మరి ఆయనకి ఏర్పరచబడిన బిడ్డలమే. మరి మనతో చెప్తూ ఉన్నాడు ఏమని, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరిస్తాడట. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎండిపోయిందో, ఎక్కడెక్కడ సమస్యలతో పాడైపోయిందో మన జీవితంలో, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యను కూడా ఏం చేస్తాడంట, దేవుడు బాగు చేస్తాడని చెప్తున్నాడు. ఎంత ఆఫర్, ఎంత గొప్ప చూడండి. ఒక మంచి డాక్టర్ దగ్గరికి ఎవరన్నా పెద్ద పేషెంట్ వెళ్ళాడు అనుకోండి, నీకేం భయం లేదు, నీకు మొత్తం నీ బాడీలో ఎక్కడెక్కడ సమస్య ఉందో నేను చేస్తాను అంటే మరి ఆ పేషెంట్కి ఎంత సంతోషంగా ఉంటుంది. మరి అదే విధంగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరి మన జీవితంలో ఏ కార్నర్లో ఎలాంటి సమస్య ఉన్నా సరే మరి బాగు చేస్తానని చెప్తున్నాడు. అంతేకాకుండా అతి గొప్ప వాగ్దానం ఏంటంటే, దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేస్తానంటున్నాడు, దాని ఎడారి భూములను యెహోవా తోట వలె నగనట్లు చేస్తానంటున్నాడు. అదే వాగ్దానం. చూడండి, ఇవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఎక్స్ట్రీమ్ అంటే ఏంటి? ఈ చివర ఆ చివర, ఈ పేపర్ ఉందనుకోండి, ఇది ఉంది, ఇది ఈ చివర, ఇది ఈ చివర, ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. ఇది అతి తక్కువ అనుకోవచ్చు. లెంత్ చూస్తే దీని లెంత్ ఎంత అంటే ఏం చెప్తాం, సపోజ్ 5 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఇక్కడ ఎంత, ఈ పాయింట్ దగ్గర 0, అతి తక్కువ. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉండాలో అంత మాక్సిమం ఉంది. అది ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. ఇక్కడ ఎడారినట యెహోవా తోటలాగా చేస్తారట. ఇది ఎడారి అయితే ఇది యెహోవా తోట. ఎడారి ఎలా ఉంటుందో మనకి తెలుసు. ఎలా ఉంటుందంటే ఎడారి, మీరు ఎవరైనా చూసే ఉండొచ్చు కదా. ఇక్కడ మనకి రాజస్థాన్లో ఎడారి ఉంది, మనం ఎవరైనా చూసారు లేదు నాకు తెలియదు. నేనైతే ఈజిప్ట్లో ఎడారి చూశాను, పిరమిడ్స్ దగ్గర. మన కన్ను చూపు మేరలో ఏముంటుంది? ఇసుక ఉంటుంది. ఎంత భయంకరమైన ఇసుక. మరి ఆ ఎంత వేడెక్కిపోద్ది మనకి తెలుసు. అంతేకాదు, అక్కడ సడన్ గా గాలు వచ్చేస్తాయి, మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. మేమున్నప్పుడు కూడా పెద్ద గాలి వచ్చింది. సడన్ గా గాలి వస్తాయి. సడన్ గా గాలి వచ్చినప్పుడు ఆ ఇసుకంతా ఎగురుతుంది, ఎగిరి మన మీద పడుతుంది. మనం కళ్ళు తెరిచామంటే మన కళ్ళల్లో కూడా పడుతుంది. చాలా జాగ్రత్తగా మనం కప్పుకోవాల్సి ఉంటుంది. కళ్ళు మన మీద బట్టల్లో కూడా వెళ్ళిపోతుంది ఇసుక. అందుకే అక్కడ వాళ్ళ వస్త్రధారణ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ క్లైమేట్ కి సూటబుల్ గా ఉంటుంది అనమాట. మరి అలాంటి ఎడారి ప్లేస్ మనకి తెలుసు. కళ్ళెత్తి చూస్తే ఇసుక తప్ప ఏమీ కనబడదు. మరి ఎవరైనా వచ్చి ఇది తోటలాగా అయిపోద్ది, యెహోవా తోట అంటే మాటలా, మన
మంచి మంచి ఫలాలు, మంచి మంచి పూలు, మంచి అందమైన చెట్లు, మరి సెలయేర్లు, పక్షులు, జంతువులు, ఇంత అందం ఊహించలేనంత అందం. ఏదేం తోటలే కదా అందమైన తోట అంట. అలా అయిపోతుంది ఇది అంటే ఎలా ఉంటుంది? అదెక్కడ సాధ్యం అంటుంది ఈ లోకం, అంతే కదా. అదెక్కడ సాధ్యం? అది సాధ్యం కాదంటుంది లోకం. కానీ దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, ఎడారి లాంటి నీ జీవితాన్ని యెహోవా తోట లాంటి జీవితంగా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అది సాధ్యం కదా. మరి ప్రతి ఒక్కరు కూడా మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితి నుంచి మనం ఏ స్థితికి తేబడ్డామని చూసుకుంటే మనది కూడా అంతే. స్టార్టింగ్ స్థితి ఏంటి? ఎడారి లాంటి స్థితి. మరి ఇప్పుడు ఉన్నది యెహోవా తోట లాంటి స్థితి. మరి దేవునికి సాధ్యమైందా లేదా? మన ఎదురుగానే మనము చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, ఈ అన్ని మాటలకి స్టార్టింగ్ 1వ వచనం ఏంటి? ఇంకొకసారి చదవండి. 1వ వచనం, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండి వాళ్ళారా నా మాట వినండి. వినండి, నేను చెప్తున్నది నిజం, జరిగి తీరుతుంది అంటున్నాడు దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నీతిని అనుసరించే దేవుని వెతికే వారికి, దేవుని యొక్క భయభక్తులు కలిగే వారికి. మరి ఇన్ని తెలిసి కూడా మనం ఎంత దేవుని ఎంత విశ్వాసం పెడుతున్నా, ఏ స్టేజ్ ఉంది మన విశ్వాసము? విశ్వసిస్తే చాలు, దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన కోరుకున్న జీవిత విధానము న్యాయాన్ని జరిగించదు కదా. ఆయన భయభక్తులు కలిగి మరి ప్రేమించమని చెప్పాడు యేసయ్య. ఆయన ఆజ్ఞలు పాటించుకున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించమన్నాడు. మరి ఆ ఆజ్ఞను పాటిస్తూ మరి ప్రార్థనా పూర్వకంగా జీవిస్తే మరి మన జీవితాలని దేవుడు ఎడారి స్థితి నుంచి మరి యెహోవా తోటలాగా దేవుడు మార్చేస్తాడు మనల్ని, మన కుటుంబాలని. మరి అక్కడ ఆ స్థితి ఆ ఏదైనా తోటలాగా మార్చినప్పుడు అప్పుడు స్థితి ఎలా ఉంటుందట? ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతి సంగీత గానము దానిలో వినబడును. అప్పుడు మన కుటుంబంలో ఏం వినబడతాయమ్మా? మన కుటుంబంలో ఆనందం వినబడుతుంది, సంతోషం, కృతజ్ఞతాస్తుతి. ఇప్పుడు మీనా అక్కడి నుంచి వచ్చింది, ఆ కుటుంబం అంతా సంతోషమే ఈరోజు కదా. మంచిగా వంటలు చేసుకుంటారు, మంచిగా తింటారు. అల్లుడి గారు వచ్చారు, మంచిగా వంటలు చేసుకుంటారు, తింటారు, సంతోషము, కృతజ్ఞతాస్తుతి కదా. దేవా, ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చావు, ఇంత మంచి కోడల్ని, ఇంత మంచి అల్లుడిని ఇచ్చావని మరి దేవునికి ఎడల మనం కృతజ్ఞతాస్తుతి కూడా మనం చెల్లిస్తాం. అలాంటి స్థితిని ప్రతి కుటుంబానికి దేవుడు దయచేస్తాడు. మరి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా మరి దయచేయను గాక. మరి మనం నేర్చుకున్న సత్యాలు ఒక్కటి చెప్తే, మనం క్రీస్తు అనే బంట నుండి మనము చెక్కబడ్డాం కాబట్టి మనం ఆయనలో విడిపోయి ఉన్నాం అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకేది జరిగినా ఎవరికి జరుగుతుంది? ఆయనకు కూడా జరుగుతుంది. తర్వాత ఉంటుంది ఆ మాట కూడా, మనకి న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఉంటుంది. యేసుప్రభు చెప్పిన మాటలు, మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే ఎవరిని దూషించినట్లు? మీకన్నా ముందు నన్ను దూషించినట్లు అంటాడు యేసుప్రభు. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా అంటే మీరు భయపడకండి, తప్పకుండా దూషిస్తారు. ఎందుకంటే నన్ను దూషించారు, నన్ను తృణీకరించారు, మిమ్మల్ని కూడా తృణీకరిస్తారంట. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే అంతకన్నా ముందు నన్ను బాధ పెడుతున్నట్టు అంటాడు దేవుడు. అదే మరి ఆ బండలోంచి మనం చెక్కబడ్డాం. ఆ చెక్కబడిన దానికి ఏమన్నా జరిగితే బండకు జరిగినట్టే కదండి అది. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం క్రీస్తు అనే బండ మీద చెక్కబడి ఉన్నాము. ఇంకొకటి, మనం అబ్రహాం గారిని ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి అద్భుతాలు చేశాడు దేవుడు. అబ్రహాం గారు చేసిన పని ఏంటి? దేవుడు చేశాడు అద్భుతాలు. అబ్రహాం గారు చేసిన పని ఏంటి? విశ్వాసం. ఆయన్ని చేసి అద్భుతమైన విశ్వాసాన్ని చూపించాడు దేవుడు, అద్భుత కార్యాలు చేశాడు. అది మనం అద్భుతమైన విశ్వాసాన్ని చూపిస్తే ఒక్కలమైనా పర్వాలేదు, కుటుంబంలో ఒక్కలమైనా పర్లేదు,
దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి మరి కుటుంబాన్ని అంతటినీ కూడా దేవునిలోకి నడిపిస్తాడు. మన కొత్త నిబంధన గ్రంథంలో గుర్తుకొచ్చిందా మీకు? అక్కడ మరి ఒక చెరసాల అధిపతి అని ఒక్కడే మారుతారు, అప్పుడు ఇంటందరూ బాప్తీసం తీసుకుంటారు. మరి అలాగా మరి ఒక్కడి విశ్వాసమే మొత్తం అందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకొస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం బలం పొందుకోవచ్చు అన్నమాట. అందుకే వాక్యాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఇదంతా రాయించింది అందుకే. వారి జీవితాన్ని గుర్తు తెచ్చుకుని మనము బలము ధైర్యాన్ని మనము తెచ్చుకోవాలి. మరి తర్వాత మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఎడారి లాంటి కండిషన్స్ ఉన్న మీ జీవితంలో దాన్ని యెహోవా తోటలాగా నేను చేస్తాను, మీరేం భయపడకండి. ఎలా చేస్తాను అనేది మీకు సంబంధం లేదు, నేను కదా చేసేవాడిని అంటున్నాడు దేవుడు. చేస్తాడు, ఎలా చేస్తాడో మనకు తెలియదు, మనం అర్థం కూడా చేసుకోలేము ఆయన కార్యాలని. అంత అద్భుతంగా ఆయన మన జీవితాన్ని మార్చివేస్తాడు. మన జీవితాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా వాటిని బాగు చేస్తాడు దేవుడు. బాగు చేసి మరి మనకి యెహోవా తోటలాగా ఒక ఎంతో గొప్ప ఆనంద స్థితి, కృతజ్ఞత, సంతోషము అవన్నీ కూడా మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడు దయచేస్తాడని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. దేవుడు ప్రామిస్ చేశాడు, తప్పకుండా చేస్తాడు. ఆయన మాట తప్పని వాడు, నమ్మదగిన వాడు. మరి మనం ఏం చేయాలనేదే మనము కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. మనం ఏం చేయాలి? ఆయన నీతిని అనుసరించాలి, ఆయనను వెతకాలి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన కనుక తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరములు కలిగిన దేవ, మీ బంగారు పాదముల వందనములు స్తోత్రము చెల్లించున్నాము తండ్రి. నా ప్రభువా తండ్రి, మీ కృపకు వందనాలు తండ్రి. నాయనా, మిమ్మల్ని వెతికేవారు ప్రభువా, మిమ్మల్ని అనుసరించే వారికి మీరు ఏ విధమైన ఆశీర్వాదాలు నాయనా పెట్టి ఉన్నారో మేము తెలుసుకున్నాము తండ్రి. ప్రభువా, ఇక్కడున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నైనా వారి ప్రార్థనను అంగీకరించి ప్రభువా, నైనా వారి జీవితాలను ప్రభువా నైనా ఏదేను తోటలాగా చేయమని తండ్రి మా ప్రభువును యేసుక్రీస్తు నామమున ప్రతి వాళ్ళు వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును.